హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలి చాలా సింపుల్ మెథడ్లో చెప్పాలని అనుకున్నానండి. ఇది వచ్చేసి న్యూ శారీ అండి, కొత్తదే. ఇది ఒక 5 మీటర్స్ 5.5 ఉంటుంది కదా. నేను అందులో నుంచి బ్లౌజ్ పీస్ తీసాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి బాడీ పార్ట్కి, బాటమ్కి వచ్చేసి ఈ 5 మీటర్స్ వాడుకుంటున్నానండి. కొంగు అనేది ఉంటుంది కదా, ఈ పళ్ళు అనేది, అది కూడా నేను తీసేస్తున్నాను. ఓన్లీ 5 మీటర్స్ మాత్రమే నేను ఈ యొక్క లాంగ్ ఫ్రాక్కి వాడుకుంటున్నానండి. ఇది వచ్చేసి క్రేప్, ఓన్లీ 2 మీటర్స్ తీసుకున్నానండి. కాటన్ కాకుండా క్రేప్లో అయితే మనకి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి క్రేప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. దీని సైజు వచ్చేసి మనకు 36 చెస్ట్ ఉంటుంది, 32 చెస్ట్, 28 అనేది నడుము లూజు వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకు పొడవు వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే కింద పైన ఖర్చుతో కలుపుకొని 15 ఇంచులు అనేది మనం ఇలా మార్క్ చేసుకోవాలి. 15 ఇంచులకు మార్కాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఇలా మార్క్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగానే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే నడుము లూజ్ వచ్చేసి మనకి 28లో బై 4 చేస్తే మనకి 7 వస్తుంది. 7 వస్తే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి దానికోసం ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసేసి మనము దీనికి 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. ఈ మిగిలిన 3.5లో 1/2 ఇంచు హ్యాండ్ జాయింటింగ్కి పోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పోతుంది కాబట్టి మనకి 2.5 అనేది షోల్డర్ అనేది మిగులుతుంది అనమాట. ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 6 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 6 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 28 ఉంది కాబట్టి ఇది 32 ఇంచెస్ అనేది మనకు చెస్ట్ అనమాట. 32 అని అంటే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇలా హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని శారీతో ఎలా కట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. ఇది వచ్చేసి న్యూ శారీ అండి. ఇది అందులోని బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్నేమో బాడీ పార్ట్కి, ఈ శారీనేమో బాటమ్కి వాడుతున్నానండి. దీనికి వచ్చేసి మీటర్ కాటన్ లైనింగ్, బాటమ్కి వచ్చేసి 2 మీటర్స్ క్రేప్లో తీసుకున్నానండి లైనింగ్. నేను క్రేప్లో అయితే బాగుంటుందని తీసుకున్నాను. ఇప్పుడు మనము ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా 2 ఫోల్డింగ్లో పెట్టుకున్నాను కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా డబుల్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఫ్రంట్ బాట్ అనేది మనకి ఒకేసారి వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇది 36 సైజు బ్లౌజు, 36 సైజు ఛాతీ సైజ్. ఇది ఛాతీ. నడుము వచ్చేసి 32. అయితే దీని లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అనేది ఉండాలి. అయితే కింద ముందు ఎగుడు దిగుడు లేకుండా ఇలా నీట్గా స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీని ఫుల్ బాడీ లెంత్ మనం 14 ఉండాలి. అయితే కింద పైన ఖర్చుతో కలిపితే మనకి 15 ఇంచులు అనేది వస్తుంది. 15 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది కూడా ఇక్కడ కుట్టు జాయింటింగ్ పడుతుంది కదా, ముందుగానే ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కింద మనకు బాటమ్ అనేది జాయింట్ అవుతుంది కదా, అదన్నమాట ఈ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి మనకి 36 కాబట్టి మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి మనము 6 ఇంచెస్ అనేది తీసుకుందాము. 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ పాయింట్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. ఈ మిగిలిన 3.5లో 1/2 ఇంచ్ హ్యాండ్ జాయింటింగ్ పోతుంది. 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నెక్ పీస్ వేయడానికి వస్తుంది. ఈ మిగిలిన 2.5 అనేది మనకి షోల్డర్ మిగులుతుంది అనమాట. అలాగే ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా 6 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ 2 లైన్లని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఛాతీ 36ని మనము 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచులు అనేది వస్తుందన్నమాట.
9 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను మాత్రం 1.5 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనము 1.5కి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. దీనిని ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సంక చుట్టూ ఎంత వచ్చిందనేది మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. 8.5 అంటే మనకి ఇంచుమించుగా 8 ఇంచెస్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ 8 ఇంచెస్ ఎట్లా వస్తుందంటే 32ని 4 భాగాలకు చేస్తే 8, 8 2 16, 8 3 24, 8 4 32 అంటే మనకు కరెక్ట్ మార్కింగ్ అనేది 4 భాగాల్లో ఒక భాగము 8 ఇంచులు వస్తుంది. కాబట్టి ఈ సంక రౌండ్ కూడా 8 ఇంచులు అనేది వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులు మనము నడుముని మార్క్ చేసుకున్నాం. అలాగే వెనకాల వేస్తాం కదా డాట్స్ కోసమని ఒక 1 ఇంచ్ అనేది దానికోసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కోసము 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి 9 ఇంచులు, 9 ఇంచుల్లో మనకి సగము 4.5 ఇంచులు అనమాట. ఇలా టేపుని ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే 4.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది పొడవు కూడా కరెక్ట్గా 4 లేదా 4.5 ఇంచులు, 4 ఇంచుల వరకు నేను మార్క్ చేస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసి 4 లేదా 4.5 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నేను వచ్చేసి 4 ఇంచులకు అనేది వేసుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇలా కరెక్ట్గా స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ 5.5 ఇంచులకు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాను. అలాగే ఇది కూడా ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్కువగా తీసుకోవాలంటే అంటే 2.5 ఇంచులకి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఏ షేప్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట. నెక్ షేపు నేను వచ్చేసి నార్మల్గా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ షేప్లో వచ్చేస్తుంది అనమాట నెక్. ఓకే, ఇప్పుడు సేమ్ ఉన్నట్టుగా మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఈజీగా ఉండడం కోసం ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనము వేసుకోవడానికి ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనము ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి చేసాం కదా, ఇలా తీసి ఇక్కడ చిన్నగా ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా జస్ట్ హాఫ్ ఇంచ్ని ఇలా పైకి ఇలా మెల్లగా కదుపుతూ ఇక్కడి వరకు వచ్చేటట్టు. ఓకే, మనము ఇక్కడ సంక లోతు అనేది తీసాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నాం. మనము ఇప్పుడు బ్యాక్ నెక్ 6.5 ఇంచులు అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 6.5 ఇంచులు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులకు అనేది మనము మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక స్కేల్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి తీసామనుకో మనకు రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనకు రెడీ అయిపోయేది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా సేమ్ ఇక్కడ మనము నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 4.5 ఇంచులు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి మనమే
ఎంత ఉంది, ఇది 5 ఇంచులు అండి. ఇందులో 2.5కి మనము తీసుకుందాం అనమాట. 2.5 అండ్ 3 ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి సంక రౌండ్ 8 ఇంచులు 8.5 ఉంది కదా, 8.5ని ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5.5 ఇంచులు. ఖర్చు కోసం 1.5, ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసేయాలి. దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా స్కేల్తో ఫస్ట్ ఒక మార్కింగ్ అనేది ఇలా కొట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా ఇందులో కలిపేసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది ఇలా కిందికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ తప్పకుండా ఎంకరేజ్ మాత్రం చేయండి. ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనము సంక డౌన్కి ఇక్కడ 1/2 కానీ 3/4 ఇంచు కానీ మనం తీసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ నుంచే ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సంక డౌన్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు లైనింగ్ వేసి ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, మనము బ్లౌజ్ పీస్ అనేది ఇలా పరుచుకొని దీనిపైన ఇవి పెట్టేసుకున్నాం కదా, లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కి మనం జాయింటింగ్ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఈ లైన్స్ అనేవి మనకి ఇలా స్టాండింగ్ లైన్లో ఉన్నాయి కాబట్టి మనకు హ్యాండ్స్కి ఇట్లా స్లీపింగ్ లైన్లో వస్తే లుక్ అనిపించదు. అందుకని చెప్పేసి స్టాండింగ్ లైన్లో పెట్టాను. మనకి ఇక్కడ హ్యాండ్స్ సంక దగ్గర అనేది మనకి అతుకులు పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా పెట్టేసాను అనమాట. ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని లైనింగ్ని మనము అనార్కలి టైప్లో స్ట్రైట్లో పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇది 14 ఇంచెస్ ఉంది కదా, మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 52లో -14 చేస్తే మనకి 38 ఇంచెస్ అనేది వస్తుంది. కాబట్టి 38కి పైన కింద కలుపుకుంటే 39 ఇంచెస్ని మనము మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అది కట్ చేసి ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.